జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రికి అయితే ఇప్పుడు వాస్తు దోషం పట్టుకుందనే చెప్పాలి. 2014లో పాత ఆసుపత్రి భవనాన్ని అయితే ఇక్కడ తెచ్చే క్రమంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో అయితే ఇక్కడ జిల్లా ఆసుపత్రి ఏర్పడిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అయితే ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి జయంగా అచ్చెన్నాయుడు అయితే పాటుపడుతున్నాడనే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఏదైతే మనం జిల్లా హాస్పిటల్ భవనంలో ఉన్నటువంటి ఈ దారి వెంబడి చూస్తే ఈ దారి వెంబడి నుంచి కూడా అక్కడ మెయిన్ గేట్ అయితే ఉంది. అదే ప్రధానమైనటువంటి గేటు. ఆ గేట్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మూత ముయ్యబడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దీనికి వాస్తు దోషం ఉందంటూ కూడా ఏదైతే ఈశాన్యం వైపు రోడ్డుని కనెక్టివిటీ చేస్తూ కూడా ఇప్పుడు కొత్త రోడ్డు అయితే ఇక్కడ ఒక కన్స్ట్రక్ట్ చేసినటువంటి వాతావరణం అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యం కనుక చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి అభివృద్ధిలో భాగంగా అయితే ఈ రోడ్డు కనెక్టివిటీ అయితే చాలా మంచిదే అని చెప్పుకోవాలి. ఒకటి ఇన్ గేటు ఒకటి అవుట్ గేట్ కింద కూడా పెట్టుకునే ధోరణిలో అయితే బాగానే ఉంటుంది. అయితే ఇక్కడే మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఇంకోటి ఉంది. ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈశాన్యం కనెక్టివిటీగా ప్రధాన ద్వారం అయితే ఏర్పడిందో ఈ క్యాజువాలిటీ ఎదురుగానే అయితే దీనికి సంబంధించి ఈ క్యాజువాలిటీకి అతి ముఖ్యమైనటువంటి ఈశాన్యంలో భాగంగా ఒక చిన్న మార్గాన్ని అయితే ఏర్పాటు చేయడం అక్కడైతే చూస్తూ ఉన్నారు. ఇది కేవలం ప్రభుత్వ ఆసుపత్రి తీరునైతే ఇది ఎండగడుతుంది, ఒక విమర్శలకు కూడా దారితీస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రభుత్వ జిల్లా హాస్పిటల్లో వైద్యులు ప్రైవేటు క్లినిక్లు నడుపుకుంటున్నారు, అందుబాటులో ఉండటం లేదంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ మధ్య కూటమి నేతలే డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి కూడా వినతి పత్రాలు కూడా అందజేసిన క్రమాలు కూడా మనం చూస్తున్నాము గత 2 రోజుల క్రితం కూడా చూసుకుంటే. అయితే ఇప్పుడు కనుక మనం ఒకసారి అది కనుక మనం విశ్లేషించుకుంటే కనుక ఈశాన్యం మూల ఏదైనా ప్రధాన గేట్ అయితే ఉందో ఆ గేటుకి అతి సమీపంలో ఒక ఆ వాల్ని ఓడగొట్టి మరి ఒక దారిని అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటుకి పక్కనే ఒక ప్రైవేట్ మెడికల్ క్లినిక్ కూడా ఉన్నట్టుగా కూడా మనకు కనబడుతుంది. అంటే టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్యులే డైరెక్ట్గా ప్రైవేట్ క్లినిక్లకి ద్వారాలు తెరిచినట్టుగా కూడా విమర్శలకు అయితే దారి చూపిస్తూ ఉంది. ఏదైతే పక్కనే ప్రైవేట్ మెడికల్ షాప్ ఉండటంతో అయితే ఇక్కడ దొరకని మందులు కూడా అక్కడ దొరుకుతాయి అన్నట్టుగా కూడా దానిలో ఉన్నటువంటి సభ్యులు ఇక్కడ డైరెక్ట్గా చిన్న మార్గం గుండా వచ్చి లోపలికి ఎంటర్ అయ్యి పేషెంట్లు కూడా తరలిస్తున్న క్రమం. అట్లాగే టెక్కలి జిల్లా ఆసుపత్రి కేంద్రంలో అయితే బయట నుంచి పిఆర్ఓలు కూడా ఇక్కడికి వచ్చి పేషెంట్లని మెస్మరైజ్ చేసి పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి కూడా తీసుకువెళ్తున్నటువంటి క్రమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా మనం కనుక విశ్లేషిస్తే కనుక ఇప్పుడు ఆ చిన్న ద్వారం ఇప్పుడు ప్రస్తుతానికి పలు విమర్శలకు అయితే దారితీస్తుంది. ఎందుకంటే టెక్కలి జిల్లా ఆసుపత్రినే కేంద్ర బిందువుగా చేసుకుని ప్రైవేట్ క్లినిక్లు అలాగే ప్రైవేట్ మెడికల్ షాపులు అయితే రాజ్యం వెళ్తున్నాయి అన్నట్టుగా కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆ మార్గం ఎందుకు అసలు పెట్టారనేది కూడా ప్రధానంగా కూడా చర్చనీయాంశం కిందకు మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక అసలు ఇక్కడికి ఈ ప్రధాన ద్వారానికి అక్కడికి ఎంతో వ్యత్యాసం లేదు. అయినప్పటికీ కూడా ఆ మెడికల్ షాప్కే ఒక వేయిస్తూ కూడా అక్కడ ఒక గేట్ నిర్మాణం చేపట్టే దిశగా అయితే వెళ్తున్నారు ఇక్కడ నేతలు కూడా. అసలు ఇది మంత్రి అచ్చెన్నాయుడికి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, అందరూ మనవాళ్లే కదా అచ్చెన్నాయుడు ఏమంటాడులే అన్న ధోరణితో అయితే ఇక్కడ వీళ్ళు వ్యవహరిస్తున్నారా అనేది కూడా ఇది పూర్తిగా అర్థం పడుతుందనే చెప్పుకోవచ్చు. రేపొద్దున్న అదే మెడికల్ షాప్ రేపొద్దున్న ఇంకొక ప్రైవేట్ క్లినిక్గా ఏర్పడి ఇక్కడి నుంచి డాక్టర్లు కూడా చిన్నపాటి సందులోంచి కూడా వెళ్ళి వైద్యం చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఈ ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు పైన అయితే చాలా విమర్శలు వస్తున్నాయి. దానికి తోడు ఇదొక ఆ గేట్ అనేది చూసుకుంటే కనుక అక్కడ ఒక మెడికల్ షాప్కి తోవ అనేది ఇచ్చారు. అసలు దేనికి ఇచ్చారు అనే సందిగ్ధం అయితే ప్రశ్నలు అయితే పలు విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ఇట్లాగే కనుక కొనసాగితే రేపొద్దున్న అచ్చెన్నాయుడు గారి పేరు అయితే పూర్తిగా పోతుందనే చెప్పాలి. ఎందుకంటే జిల్లా ఆసుపత్రిని తారాస్థాయిలో ఉంచాలనేది ఆయన కోరికకి విభిన్నంగా ఇక్కడ చేస్తున్నటువంటి తీరుకైతే చాలా వరకు భిన్నంగా ఉంది. అయితే మంత్రి అచ్చెన్నాయుడు ఎంత చెప్పినా కూడా ఇక్కడ వైద్య బృందాలు కానీ ఇక్కడ
ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పనితీరు కూడా మార్చుకోవట్లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ క్లినిక్లకి ఇక్కడ జిల్లా ఆసుపత్రికి అనుబంధం ఏంటి అనేది కూడా ఆ గోడలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ గేట్ నిర్మాణం కూడా మనకి సుస్పష్టంగా తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకైనా ఏదైనా కానీ అసలు ఆ గోడకి ఇక్కడ ప్రధాన ద్వారానికిను ఆ చిన్న ద్వారానికి అసలు సంబంధమే లేదు. అంటే వాస్తు పేరుతో వ్యాపారాలు చేసుకుంటాకే ఇక్కడ ఈ నేతలు అయితే పాటుపడుతున్నారు అన్నట్టుగా కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ మంత్రి అచ్చెన్నాయుడు అయితే దీనిపైన దృష్టి పెట్టి ఇట్లాంటి సవరణలు చేయాలి. అలాగే జిల్లా అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ అట్లాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దీనిపైన దృష్టి పెట్టి ఇట్లాంటి సవరణలు చేస్తే ఎంతో కొంత జిల్లా హాస్పిటల్కి న్యాయం జరుగుద్ది. అట్లాగే జిల్లా హాస్పిటల్లో మందులు లేవా అనే అంశం కూడా ఒక అంశం కింద లేవనెత్తుతూ కూడా కొంతమంది అయితే ప్రైవేట్ క్లినిక్లు నడుపుతున్న వాళ్ళు ఇక్కడికే వచ్చి వాళ్ళ మెడికల్ షాపులకు తీసుకువెళ్ళి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి దీని అంతటికీ చెక్ పెట్టాలంటే అధికారులు ఇక్కడ చొరవ తీసుకోవాలి, లేకపోతే మంత్రి స్వయంగా పర్యవేక్షించి ఇట్లాంటివన్నీ కూడా తాను స్వయంగా చూసి ఒక బాధ్యతాయుతంగా కూడా ప్రవర్తిస్తే కూడా బాగుంటుంది అనేది ఏదైతే విమర్శిస్తున్నటువంటి విమర్శలు కూడా వస్తున్నటువంటి ఏదైతే కూటమి నేతలు ఉన్నారో కూటమి నేతలు స్వయంగా జిల్లా ఆసుపత్రి పనితీరు పైన ఇప్పటికే జిల్లా అధికారులకి వాళ్ళు కంప్లైంట్లు చేయడం కూడా జరిగింది. ఈ కంప్లైంట్లన్నీ కూడా చూసుకుంటే కనుక ఇదంతా కూడా టెక్కలి జిల్లా ఆసుపత్రి పనితీరు పైన పెదవిరుపుతనం అనేది కనబడుతూ ఉంది. దానికి తోడుగా ఏదైతే జిల్లా ఆసుపత్రిలో వైద్యులు ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీసులు పెట్టుకున్నారు. ప్రైవేట్ ప్రాక్టీసులే కాదు ఇటు ప్రైవేట్ మెడికల్ షాపులకు కూడా వీళ్ళు కనెక్టివిటీ ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.